మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ రోజు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి రావాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే నిన్న విచారణకు గైహాజరైన కాకాని నెల్లూరు హైదరాబాద్లోని నివాసాలలో అందుబాటులో లేకపోవడంతో అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఈ రోజు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు హాజరు కాకపోతే చట్టపరంగా ముందుకు వెళ్తామంటున్నారు పోలీసు అధికారులు. దీంతో పాటు నేడు ఏపీ హైకోర్టులో కాకాని దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. అదేవిధంగా తనపై కేసు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కాకాని వేసిన క్వాష్ పిటిషన్పై విచారణ కూడా న్యాయస్థానం ఈ రోజు చేయనుంది. సో ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, అంటే ఇప్పటికే కాకానికి 3 సార్లు నోటీసులు ఇచ్చారు, బట్ అతను ఇంట్లోనే లేరు అని అంటున్నారు. అట్లీస్ట్ ఇప్పుడైనా విచారణకు వచ్చే అవకాశం ఉంటుందా? ఒకవేళ రాకపోతే పోలీసులు ఫర్దర్గా ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? రైట్ స్వప్నిక, ప్రస్తుతానికైతే కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి విషయంలో మాత్రం ఒక ట్విస్టుల మీద ట్విస్టులు అయితే నెలకొన్న పరిస్థితి. ఇప్పటికే ఈయన పొదలకూరు మండలంలోని తాటిపర్తిలోని ఒక మైనింగ్ రుస్తుం మైన్ అనే ఒక మైనింగ్ సంబంధించి అక్రమంగా క్వాడ్జీ రవాణా చేశారు, అక్రమంగా క్వాడ్జీని తవ్వారు. ఇదే క్రమంలో కూడా పేలుడు పదార్థాలు కూడా కలిగి ఉన్నారు అని చెప్పి ఆరోపణల పైన పొదలకూరు పోలీస్ స్టేషన్ కేసు నమోదైంది. దీనికి సంబంధించి మైనింగ్ శాఖ వారు ఇచ్చిన మైనింగ్ శాఖ డీడీ బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఈ కేసు నమోదైంది. దీంట్లో A4 గా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు రావాల్సిందిగా ఇప్పటికే 2 సార్లు అయితే పోలీసులు నోటీసులు జారీ చేసిన పరిస్థితి. మొదటగా కూడా నెల్లూరులోని కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసానికి వెళ్లి నోటీసులు అయితే ఇవ్వాలని చూశారు పోలీసులు. కానీ ఆ సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో కనీసం ఫోన్ చేసిన సమాచారం తెలుసుకునే ప్రయత్నించగా ఫోన్ లో కూడా అందుబాటు లేకపోవడంతో నేరుగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటికి నోటీసులు అయితే అంటించడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఇది 31 జరిగింది. అనంతరం కూడా అంటే సోమవారం జరిగింది. అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి తాను ఎక్కడికి పారిపోలేదని, తాను కేవలం తన కూతురు నివాసంలో హైదరాబాద్ లో ఉంటున్నట్టు, ఉగాది వేడుకలు కూడా జరుపుకుంటున్నట్టు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని ఆధారంగా చేసుకుని నెల్లూరు జిల్లాకు సంబంధించిన పోలీసులు, పొదలకూరు పోలీసులు ఒక ప్రత్యేక బృందంగా హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ శ్రీనగర్ లోని కాకాని గోవర్ధన్ రెడ్డి ఉంటున్న నివాసంకి వెళ్లారు. అక్కడ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో పోలీసులు ఒకంత షాక్ గురైన పరిస్థితి. అనంతరం కూడా అక్కడ వాళ్ళకి తెలిసిన వారికి కానీ బంధువులకి ఆ ఇంటి పరిసరాలు కూడా విచారణ చేసినట్టు తెలుస్తుంది. అనంతరం కూడా అక్కడ నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి నేరుగా అందుబాటులోకి లేకపోవడం, అలాగే ఫోన్ కూడా అందుబాటులో లేనట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ నోటీసులకి నిన్ననే అంటే నెల్లూరులోనే డిఎస్పీ కార్యాలయానికి రావాలి 11 గంటలని చెప్పి పోలీసులు నోటీసులు అందించారు. కానీ 11 వరకు వేచి చూసినా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో నేరుగా హైదరాబాద్ వెళ్ళిన టీము అక్కడ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఏం చేస్తారా అనే దాని మీద తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు రావాల్సిందిగా నోటీసులు అందించి ఉన్నారు. ఇదే క్రమంలో కూడా మరొక విషయం ఏంటంటే కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ కేసులకు సంబంధించి హైకోర్టుకి వెళ్లారు. ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా అప్లై చేసుకున్నారు. ఇదే క్రమంలో మరొక పిటిషన్ కూడా అప్లై చేసుకున్నట్టు తెలుస్తుంది. క్వాష్ పిటిషన్ కూడా, అంటే తనకి ఈ కేసులో ఎటువంటి సంబంధం లేదు, అన్యాయంగా అక్రమంగా తన పేరు నిరూపించారు, ఈ కేసులో పూర్తిగా నిరాధారమై తన పేరుని కొట్టివేయవలసిందిగా, ఈ కేసులో క్వాష్ చేయవలసిందిగా, అంటే పూర్తిగా కూడా తన పేరుని తొలగించవలసిందిగా కూడా అప్లై చేసుకున్న పరిస్థితి. ఇవన్నీ కూడా ఈ రోజు హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే ఈ రోజు విచారణకు అయితే రానుంది. సో ఈ హైకోర్టులో విచారణకు వచ్చిన తర్వాత కాకానికి ఎటువంటి ఫలితం లభిస్తుంది, ఒకవేళ బెయిల్ పిటిషన్ హైకోర్టు కన్నా మంజూరు చేస్తే కేసులో ప్రస్తుతానికైతే కొంచెం రిలీఫ్ అయితే దొరుకుతుంది. లేని పక్షంలో పోలీసులు కూడా ముందుగానే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా పోలీసులు ఒకంత ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి. కానీ దీంట్లో మరొక దృష్టి కూడా ఉంది. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి గత వారం రోజులుగా నెల్లూరులో నివాసంలోనే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళలేదు. కనీసం 200-300 మంది కార్యకర్తలు, వైసీపీ అభిమానులు అందరూ కూడా కాకాని ఇంటి వద్దనే ఉన్నారు. అప్పుడే అరెస్ట్ చేస్తారని చెప్పి అనేక మంది కూడా చెప్పుకున్న పరిస్థితి. కానీ అప్పుడెప్పుడు కూడా పోలీసులు ఎక్కడా కూడా నేరుగా రావడం కానీ అరెస్ట్ ప్రయత్నించడం కానీ ఏమీ చేయలేదు. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి వరుసగా 3 రోజులు సెలవులు వచ్చాయి. శుక్రవారం, శనివారం, ఆదివారం నాటి సెలవులు వచ్చాయి. అంటే వరుసగా రంజాన్ కావచ్చు, ఉగాది కావచ్చు, అలాగే ఇటు సెలవులు రావడంతో కాకాని గోవర్ధన్ రెడ్డిని ఒకవేళ అరెస్ట్ చేస్తే 3 రోజుల పాటు కంపల్సరీగా జైల్లో ఉండాల్సి ఉంటుంది. తర్వాత బెయిల్కి పోయినా కూడా
జైలుకి అయితే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి బయట వెళ్ళిపోయారని చెప్పి ఇక్కడ కొందరు టీడీపీ వాళ్ళు కూడా తమ అభిప్రాయాలు అయితే వెలిబుచ్చుతున్న పరిస్థితి. మొత్తం మీద ఏదైతే తాటిపర్తి అంటే పవల్కూరు మండలం తాటిపర్తిలో రుస్తుం మైన్ కి సంబంధించి 32 ఎకరాల మైన్ ఉంది. ఇది 32 ఎకరాల మైన్ లో సుమారుగా 61,311 మెట్రిక్ టన్నులు అక్రమంగా కోడ్జీని తరలించేశారు. ఇదే క్రమంలో అక్కడ అక్రమ మైనింగ్ చేసే క్రమంలో పేలుడు పదార్థాలు ఉపయోగించారనే కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు A4 గా చేశారు. ఇప్పటికే A1 కావచ్చు, A2 కావచ్చు, అలాగే మరికొంతమంది కూడా బెయిల్ వచ్చింది. అలాగే మరొక ముగ్గురిని అయితే రిమాండ్కి పంపించినారు ఈ కేసులో. ప్రస్తుతానికి మొత్తం 7-8 మంది వరకు ఉన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డిని విచారణకు హాజరవుతారా లేకుంటే పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటే ఇవన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి. రైట్ విద్యాసాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.